నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. పవన్ వర్సెస్ ప్రకాష్ రాజ్ మధ్య సెటైర్లు పేలిపోతున్నాయి. సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. సోషల్ వార్ మొదలైంది మాత్రం పవన్ కళ్యాణ్ తోనే అంటారు విశ్లేషకులు. ఎందుకంటే మొన్న హైదరాబాద్ కు వచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణలో పొలిటికల్ గా ఎంట్రీ ఇస్తామంటూ బాంబ్ పేల్చారు. ఈ పరిణామంపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో స్పందిస్తూ వేసిన ఒక పరోక్ష వ్యంగ్యాస్త్రం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన హల్చల్ చేస్తోంది. పవన్ పేరును ఎక్కడా నేరుగా ప్రస్తావించకుండానే ప్రకాష్ రాజ్ సెటైరికల్ పోస్ట్ పెట్టారు. వస్తానంటే వద్దంటామా, రండి సార్ రండి అంటూ ఆహ్వానించారు. కానీ అంతకంటే ముందు ఒకటి చెప్పండి షాక్ ఇచ్చారు. మీరు పొత్తుతో వస్తున్నారా లేక సింగిల్ గా వస్తున్నారా, ఊరికే అడుగుతున్నా అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో చర్చ రచ్చగా మారింది. పవన్ ఫ్యాన్స్ ప్రకాష్ రాజ్ పై ఫైర్ అవుతున్నారు. తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడే ముందు గతంలో బెంగళూరులో పోటీ చేసినప్పుడు కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయినా మీ చరిత్రను ఒకసారి గుర్తు చేసుకోవాలంటూ నెటిజన్లు ప్రకాష్ రాజ్ కు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. పవన్ తెలంగాణలోకి ఎలా వస్తే మీకెందుకు అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో కూడా జనసేన పార్టీ, బీజేపీ, టీడీపీ కూటమితో కలిసి పొత్తుతోనే బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రకాష్ రాజ్ ట్వీట్ కు బండ్ల గణేష్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. నీకెందుకు ప్రతి దాంట్లో వేలు పెట్టడమని, అసలు నువ్వెవరు, తమిళోడువా, తెలుగోడువా, కన్నడవాడివా అని ప్రకాష్ రాజ్ ను బండ్ల ప్రశ్నించారు. నీ ఊరు ఏది, నీ కథ ఏంటి అంటూ మండిపడ్డారు. జనసేన అంటేనే ప్రశ్నించేందుకు పుట్టిందన్నది టాక్. అలాంటిది ప్రకాష్ రాజ్ ప్రశ్నకు భయపడుతోందా? కామెంట్స్ తో మొనార్క్ ను బెదిరిస్తోందా? ప్రకాష్ రాజ్ ఏ పార్టీ నుంచి ప్రశ్నిస్తున్నారు? ఇక ఇదే టాపిక్ పై డిస్కస్ చేయడానికి మా కొలికి ఆశ ఉన్నారు. ఆశ, చెప్పండి, దీన్ని ఎలా చూడాలంటారు? పవన్ వర్సెస్ ప్రకాష్ రాజ్ అంటే మనం చూసుకుంటే అసలు ప్రకాష్ రాజ్ ఏ పార్టీ నుంచి ప్రశ్నిస్తున్నారు అనుకోవాలి? రైట్ శ్రీజ, గుడ్ ఆఫ్టర్నూన్, థ్యాంక్ యూ. ఈ వివాదం ఇప్పుడు స్టార్ట్ అయింది కదా. సాధారణంగా దాదాపుగా పవన్ కళ్యాణ్ ఏ రకమైన పని చేసినా గత కొంతకాలం నుంచి ప్రకాష్ రాజ్ ట్వీట్ల పరంపర కొనసాగిస్తున్నటువంటి సందర్భం మనం చూసిందే. ఈ రోజు మళ్ళీ తెర మీదకి వచ్చింది కాబట్టి తెలంగాణకు వచ్చి బరాబర్ ఇక్కడ నుంచి పోటీ చేస్తాము, ఎలక్షన్స్ లో మా నాయకులు పోటీ చేస్తారు, గెలుస్తాము, ఇక్కడ నుంచి నేను చెప్తున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత ఎంతో కొంత ఇక్కడ ఫుల్ స్టాప్ పడింది అనుకున్నారు. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అసలు ప్రతి అంశాన్ని మనం డిస్కస్ చేసాం. ప్రొఫెసర్ నాగేశ్వర్ పవన్ కళ్యాణ్ సంబంధించి ఒక విశ్లేషణ చెప్పడము, ఢిల్లీ వెళ్ళి జగన్ ని అరెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే కదా. అక్కడితో స్టార్ట్ అయినటువంటి వివాదం కామాల తప్ప ఫుల్ స్టాప్ ఎక్కడ పడట్లే. ఆ తర్వాత ఇక్కడ తెలంగాణ వాదులు రియాక్ట్ అవ్వడము, అటుపక్క ఏపీకి సంబంధించి జనసేన నాయకులు, ఇటుపక్క జనసేన నాయకులు రియాక్ట్ అవ్వడం. పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణకు వచ్చి మీటింగ్ పెట్టి ఇక్కడ నుంచి పోటీ చేస్తామని చెప్పడము. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ ట్వీట్, మీరు వస్తారు రండి, కాకపోతే పొత్తులో వస్తున్నారు, సింగిల్ గా వస్తున్నారు, చెప్పిరండి అంటున్నారు. ఓకే, ప్రశ్నిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పుడు చెప్పినటువంటి స్లోగన్ కదా. మరి అదే విధంగా ప్రశ్నించడానికి పుట్టినటువంటి పార్టీ ఇప్పుడు ప్రశ్నకు సమాధానం ఎందుకు చెప్పట్లేదు అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది. ప్రకాష్ రాజ్ చేసినటువంటి ట్వీట్ కి వెంటనే బండ్ల గణేష్ రియాక్షన్ ఇచ్చారు. అసలు నువ్వెవరు అంటూ ఇంతకు ముందు మీరు చెప్పిన విధంగా ఈ పరంపర అయితే నడిచింది. మళ్ళీ ఎమ్మెల్సీ నాగబాబు రియాక్ట్ అయ్యారు, నాగబాబు దాన్ని ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. ఇది ఇక్కడతో ఆగుతుందా అంటే ఆగదనేది అయితే ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ కామాలు తప్ప ఫుల్ స్టాప్ పడే వ్యవహారం కనిపించట్లేదు. అది ఎప్పుడు పడుతుందని చెప్పి అందరూ వెయిట్ చేస్తున్నారు. అసలు ఎందుకు సమాధానం రావట్లేదు? నిజంగానే ఏపీలో మాదిరిగా తెలంగాణలో కూడా జనసేన టీడీపీ బీజేపీతో పొత్తుతో పాటు ముందుకు వచ్చే అవకాశం ఉంది. సమాధానం చెప్తే అయిపోతుంది కదా. వస్తారా, రావట్లేదు, సింగిల్ గా వస్తారా, లేదంటే కనుక కూటమితో పాటు పొత్తులో వెళ్తారా? మీడియా అడిగిన ప్రశ్నలో కూడా సమాధానం ఇప్పటి వరకు నేను చెప్పట్లేదు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణకు సంబంధించి రామచంద్రరావు సింగిల్ గా వెళ్తామని చెప్పారు. సో వాళ్ళు సింగిల్ గా వెళ్ళారు, మేము సింగిల్ గా వెళ్ళాము, అంతవరకు క్లారిటీ ఉంది. ఏదైనా రెండు పార్టీలకు సంబంధించినటువంటి అభిప్రాయం రావాలి కదా అని చెప్పి ఒక కంక్లూజన్ లేకుండా దాన్ని అయితే ముగించే ప్రయత్నం చేస్తారు పవన్ కళ్యాణ్. నిజంగానే పొత్తులో వస్తున్నారా? వస్తే కనుక ఏ విధంగా ఉండబోతోంది? అటు టీడీపీ కూడా మొన్న సభలో లోకేష్ కూడా చెప్పారు కదా ఏ విధంగా ఉండబోతుంది, ఏంటి, తెలంగాణలో పార్టీ ప్రభావితం చేయడానికి ఏ విధంగా ముందుకెళ్ళాలి రాబోతున్నాం అని చెప్పి. సో ఏ విధంగా ఉండబోతోంది? పొత్తులోనే వస్తున్నారా? వస్తే కనుక సమాధానం చెప్పి వస్తారా? లాస్ట్ మినిట్ లో ఏపీలో మాదిరిగానే పొత్తు ఖరారు చేసుకుంటారనేది మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు పల్లె రామచంద్ర గౌడ్ గారు, టీపీసీసీ స్పోక్స్ పర్సన్, అదేవిధంగా వంగర్ సాయి కుమార్ గారు ఉన్నారు, జనసేన లీడర్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ రామచంద్ర గౌడ్ గారు, మీరే విధంగా చూస్తారు? పవన్ కళ్యాణ్ మొన్న సభ పెట్టిన తర్వాత మరొక కొత్త క్వశ్చన్ రేజ్ అయింది. తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేస్తామన్నారు. ఆయన పోటీ చేస్తామని చెప్పలేదు, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పోటీ చేస్తామని చెప్పారు. గెలుచుకుంటారు, గెలుస్తాము అని చెప్పారు. తర్వాత పొలిటికల్ గా బీఆర్ఎస్ కావచ్చు, తెలంగాణ రక్షణ సేన కావచ్చు, కాంగ్రెస్, మీ పార్టీ సంబంధించి కావచ్చు, ఒక బీజేపీ తప్ప మిగిలిన అన్ని పార్టీలు రియాక్ట్ అయ్యాయి.
కౌంటర్స్ కూడా ఇచ్చాయి. మీరేమంటారు, ఇది ఇక్కడతో ఆగుతుందా లేదంటే కనుక మీరే విధంగా చూస్తారు? పొత్తులో భాగంగానే జనసేన వస్తుంది అనుకోవచ్చు, లేదంటే సింగిల్ గానే తన బలాన్ని చూపించుకునే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చా? మిత్రులకు అందరికీ నమస్కారం. ఐ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అతను ఈ రోజు కొత్త కాదు. ఇంతకు ముందు కూడా గతంలో కూడా 2018 తర్వాత అంతకుముందు నా చిరంజీవి గారితో ప్రజారాజ్యంతో కలిసినప్పుడు కూడా 2008 తర్వాత కూడా వాళ్ళు అంటే చిరంజీవితో సన్నిహితంగా ఆయన అంటే బ్రదర్ గా తమ్ముడుగా ఉండి కార్యక్రమాలు చేయడం జరిగింది. 2023లో కూడా ఆయన నిలబడడం జరిగింది. అంతకు ముందు కూడా మున్సిపల్ ఎలక్షన్ లో కూడా నిలబడడం. ఆయనది ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో అంత ఆయనకు పట్టు లేదు. కానీ ఆయన మాట్లాడింది ఇక్కడ ఒక మాట మాట్లాడుతుండు. ఆయనకు చిత్తశుద్ధి లాగా అంటే ఒక చిత్తం లేనట్టు ఒకసారి ఒక మాట మాట్లాడతాడు, ఒక్కొక్కసారి కూడా ఈ తెలంగాణ ఎవరబ్బ సొత్తు నాకున్నది అన్నట్టు మాట్లాడతాడు. ఇక్కడ తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ ప్రాంత వాసులందరూ సొత్తు అన్నట్టు మాట్లాడడం ఎవరికైనా కానీ వాక్ స్వాతంత్రం ఉంటది. ప్రజాస్వామ్యంలో వేరే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి పోటీ చేసే అవకాశం ఉన్నది. నువ్వు తెలంగాణలో కాదు, నువ్వు భారతదేశంలో ఎక్కడైనా పోటీ చేయవచ్చు, అడిగే హక్కు ఉన్నది. అదే రకంగా ప్రకాష్ రాజ్ గారు కూడా ఆయనకు అడిగే హక్కు ఉన్నది, అడుగుతున్నాడు. ఆయన నువ్వు సింగిల్ గా వస్తావా, గుంపుగా వస్తావా, పొత్తుతో వస్తావా, ఏ రకంగా వస్తావా అంటే దానికి జవాబు లేదు. మీరు ప్రకాష్ రాజ్ అనే విధంగా లేదంటే కనుక అందరూ కొంతమంది విశ్లేషణ చేస్తున్న విధంగా బీజేపీతో పాటు పొత్తుతో వస్తే, ఇప్పటికే గతంలోనే బీజేపీ అధికారంలో రావడానికి ట్రై చేసింది. తన రాష్ట్ర అధ్యక్షుని మార్చడం, ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. థర్డ్ ప్లేస్ పరిమితమైంది బీజేపీ. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్ తెలంగాణ అంటుంది బీజేపీ. సో బీజేపీతో పాటు పొత్తులో వస్తే కాంగ్రెస్ పార్టీకి ఏదైనా నష్టం చేకూర్చే అవకాశం ఉందనుకోవచ్చా? అలా భావిస్తుందా కాంగ్రెస్ పార్టీ? అందుకే రియాక్ట్ అవుతున్నారా? లేదండి, అలాంటిది ఏ అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని పార్టీలు వస్తే అంత మంచిది. ఇప్పుడు పోటీతత్వం ఉంటేనే బాగుంటది. మాకు ఖచ్చితంగా 50% వరకు 45% అబోవ్ మాకున్నది 50%. మిగతా 50% లో ఎవరు వచ్చినా పంచుకునే రకంగా ఉన్నది. దాంట్లో ఎవరు పంచుకుంటే ఏమున్నది? ఆ టీడీపీ వచ్చి 50% అనేది ప్రజలు గత అధికార పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతో 2 సార్లు పాలించారు కాబట్టి కొత్తగా మీకు ఛాన్స్ ఇద్దామను, ఆ పాదయాత్రల కారణంగాను మీరు ఇచ్చినటువంటి హామీల ఆధారంగా, మేనిఫెస్టో ఆధారంగా, ఏదైతే డిక్లరేషన్స్ ఆధారంగా పడినటువంటి ఓటు బ్యాంక్, అది పక్కాగా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మాకుంది కాబట్టి మాకేం నష్టం లేదనేది కాదు కదా. ఈసారి మీ పరిపాలన వల్ల ఏదైనా ప్రజల వ్యతిరేకత వస్తే, మీరు ఇచ్చినటువంటి హామీలు ఇప్పటికే 100 రోజులు అమలు చేస్తామన్న హామీలు ఇప్పటికీ ఇంకా స్టిల్ నా పెండింగ్ లో ఉన్నాయి. సో అదంతా ప్రజల్లో ఉంది కాబట్టి వ్యతిరేకత వస్తే 50% ఓటు బ్యాంక్ మీకు సెటిల్ గా అకౌంట్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? మీరు అంటే ఒకసారి ఆలోచన చేయండి. మేము 2023 డిసెంబర్ లో మేము అధికారంలో వచ్చాము. డిసెంబర్ లో తర్వాత ఇప్పుడు 24 మంత్స్ 25 మంత్స్ తర్వాత కూడా ఎన్నో ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్లలో ముఖ్యంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎలక్షన్ వచ్చింది. ఆ కంటోన్మెంట్ ఎలక్షన్ లో భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. అదే రకంగా జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో కూడా భారీ ఒక్కసారి అధికార పార్టీ ఉన్న తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, బైపోల్స్ లో కావచ్చు, అధికార పార్టీకి ఎడ్జ్ ఉండడం అనేది ఇప్పుడు చూడడం లేదు, గతం నుంచి చూస్తూనే ఉన్నాం. ఏ పార్టీ అధికారంలో ఉందో ఆ పార్టీకి సంబంధించి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో, మున్సిపల్ ఎలక్షన్స్ లో, బైపోల్స్ లో ఆ పార్టీకి సంబంధించి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాని ప్రకారం జరిగినటువంటి పరిస్థితులు మనకు కనిపించే. స్టిల్ నౌ గతంలో కూడా మనం దాన్ని గమనించాం కూడా. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు ఒక పాయింట్ చెప్పారు, ఎన్ని పార్టీలు వస్తే మాకు అంత మంచిది, ఆ ఓటు అనేది చీల్చుకుంటారు కాబట్టి అని. అక్కడ పార్టీలు విడివిడిగా వస్తే ఓటు బ్యాంక్ అంటే వ్యతిరేక ఓటు ఏదైనా ఉంటే, అంటే మీ పార్టీకి యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నటువంటి ఓటు బ్యాంక్ చీలుతుంది కాబట్టి అది మీకు అడ్వాంటేజ్ అవుతుంది. పార్టీలన్నీ కలిసి వస్తే అది మీకు నష్టం కదా? ఇంకా సంతోషం అండి. ఇప్పుడు మహాకూటమి లాగా అన్ని పార్టీలు కలిస్తే ఇక సంతోషం. ఆ పార్టీలలో ఇప్పుడు వచ్చిన టిఆర్ఎస్ అంటే కవిత పార్టీ అనేది కలవది. కవిత కూడా ఆపోజిట్ గానే మాట్లాడుతుంది ఒకటి. అదే రకంగా బీఆర్ఎస్ పార్టీ కూడా కలవదు, ఎందుకంటే బీఆర్ఎస్ కూడా వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఇక్కడ వచ్చేసి బీజేపీ పార్టీ ఆల్రెడీ అక్కడ ఇక్కడ రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షులు మాత్రం ఇక్కడ పొత్తు ఎట్టి పరిస్థితుల్లో ఉండదు, సింగల్ గా మేము వస్తామని అంటున్నారు. ఓకే, దాన్ని ఆలోచన చూసుకుంటే మనం మున్సిపల్ ఎలక్షన్ లో చూడడం జరిగింది. మున్సిపల్ ఎలక్షన్స్ కు సంబంధమే లేదు. అదే రకంగా ఇప్పుడు తెలంగాణలో వాళ్ళు పొత్తు లేదు. ఆంధ్రలో టీడీపీ, ఈ పవన్ కళ్యాణ్, జనసేన బీజేపీతో పొత్తుంది. ఆ 3 పార్టీలు కలిసి వచ్చినామని ఇబ్బంది లేదు, ఎందుకంటే 3 పార్టీలు కూడా కలిసే రకంగా చూసినా
ఇప్పుడు గతంలో జరిగిన ఎలక్షన్ లో బీజేపీకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది, దానికి జనసేనకి ఎంత వచ్చింది, టీడీపీకి వచ్చింది. ఉన్నది కొన్ని ప్రాంతాలలో ఉన్నారు. పెంచుతూ వాళ్ళందరూ పోతుందిగా. కూడా బీజేపీ 4 ఎమ్మెల్యేలు 4 ఎంపీలు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలకి బలాన్ని పెంచుకుంటూ వెళ్లారు. ఈసారి గత అధికార పార్టీ బీఆర్ఎస్ కి కనీసం ఒక్క ఎంపీ అంటే ఒక్క ఎంపీ సీట్ కూడా రాకుండా 8 పంచుకున్నారు, ఒకటి ఎంఐఎంకి వచ్చింది. ఇటువంటి సిచ్యువేషన్స్ లో వచ్చే ఎలక్షన్స్ లో మా బలం ఇంకా పెరుగుతుంది అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఏస్తుందో క్లియర్ గా చెప్తున్నాం అంటున్నారు. ఆ బలాన్ని ఇంకాస్త పెంచుకోవడానికి జనసేనని కూడా యాడ్ చేసుకొని ముందుకెళ్తే ఒకవేళ టీడీపీ కూడా జత కట్టబోతుందని చెప్పి కొంతమంది ఊహాగానాలు లేదంటే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాబట్టి ఇదంతా జరిగితే నిజంగానే నష్టం చేకూరదా? ఆల్రెడీ అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత మూడగట్టుకుంటే గనక అది ఏ స్థాయిలో ముందుకెళ్లే అవకాశం ఉందని మాట్లాడదామండి రామచంద్ర గౌడ్ గారు. దానికంటే ముందు క్వశ్చన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ టు క్వశ్చన్. ఎస్, మరి పొత్తుతో వచ్చినా రాకపోయినా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి నష్టము లేదు, మాకు మా ఓట్ బ్యాంక్ ఉంది అంటున్నారు. అటువంటిప్పుడు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, పార్టీ పెడితే ఏంటి, పెట్టకపోతే ఏంటి, ప్రచారం చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, ఇన్ని ప్రశ్నలు అయితే ఉత్పన్నం అవుతున్నాయి కదా. ఎస్, రామచంద్ర గౌడ్ గారు ఏమంటారు? వచ్చినా రాకపోయినా ఇబ్బంది లేదంటున్నారు. పార్టీ పెట్టినా పెట్టకపోయినా ఆల్రెడీ గతంలో కూడా పోటీ చేసిన జనసేన ఏదైనా సరే స్టార్టింగ్ లో కాస్త తక్కువ ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ, ఓట్ పర్సంటేజ్ ఉన్నప్పటికీ తర్వాత పుంజుకునే అవకాశం కూడా ఉంటుంది. టీడీపీ ఇప్పటికీ కూడా గతంలో పోటీ చెయ్యలేదు. ఆ చేయలేకపోవడానికి కూడా కారణాలు చాలానే వినిపించాయి. తర్వాత గెలిచిన తర్వాత కూడా, అంటే మీరు అధికారంలోకి వచ్చింది అది కూడా కాంగ్రెస్ పార్టీ, ఆ జెండాలు ఇవి కనిపించడము, ప్రమాణ స్వీకారాలు ఇవన్నీ చూసాం. బట్ నెక్స్ట్ ఎలక్షన్స్ లో టీడీపీ కూడా తెలంగాణ తమ బలాన్ని నిరూపించుకోవడానికి ముందుకు వెళ్తుంది. ఇక్కడ పార్టీ మీటింగ్ లో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు కూడా చేస్తుంది. బీజేపీ లాస్ట్ టైం అధికారం రావడానికి ట్రై చేసిన, మళ్ళీ చెప్తున్నా, అధికారం రావడానికి ట్రై చేసినప్పటికీ కూడా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు సంబంధించి మార్పులు చేర్పులు ఎంత గందరగోళంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 3rd ప్లేస్ బీజేపీ పరిమితం అయిపోయింది. బట్ ఎంపీ ఎలక్షన్స్ తన బలాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత జరిగినటువంటి అన్ని ఎలక్షన్స్ లో కూడా తన బలాన్ని రోజు రోజుకు పుంజుకుంటూ వెళ్తోంది. నెక్స్ట్ ఎలక్షన్స్ టార్గెట్ గా ముందుకెళ్తుంది. మీరు చెప్తున్న పాయింట్ ఏంటి? పొత్తులో వచ్చినా మాకు నష్టం లేదంటున్నారు, రాకపోయినా నష్టం లేదంటున్నారు, ఎక్కడైనా పోటీ చేయించంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి నష్టం ఏంటి, అధైర్యం ఏంటి? కాంగ్రెస్ పార్టీకి నష్టం ఏం లేదండి. ఇప్పుడు జిహెచ్ఎంసీ అంటే గ్రేటర్ హైదరాబాద్ లో 3 డివిజన్ గా ఎలక్షన్లు జరుగుతాయి. అది 6 months లోపల జరుగుతాయి. దానికి మనకు తెలిసిపోతుంటది. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే, ఇక్కడ జరిగేది ఏంటంటే, ఇక్కడ హైదరాబాద్ లో సెటిలర్స్ ఉన్నారు. అంటే హైదరాబాద్ లో ఎక్కువ ఉన్నారు. అంటే గ్రామీణ ప్రాంతాల కంటే ఇక్కడ ప్రభావం చూపిస్తుందనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. అది సంతోషం. ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో కూడా మనము మొన్న ఎలక్షన్ లో ఇప్పటి వరకు, మొన్న గతంలో ఎలక్షన్ లో మాకు హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వచ్చిన 2 సీట్లు కాక వేరే 8 సీట్లు, 8, 9 అంటే 12 సీట్లలో 10 సీట్లు వరకు మాకు లేవు. ఉన్నా దాంట్లో మాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళది ఏదన్నా ఉంటే వాళ్ళకి మైనస్ అవుతుండొచ్చు. సెటిలర్స్ ఓటర్స్ ఏదన్నా ప్రభావం చూస్తుంది. తర్వాత ఇక పెట్టుబడిదారులు ఇక్కడ అంటే ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకి సంబంధించి హైదరాబాద్ లో పెట్టుబడులు ఉన్నాయి, వాళ్ళ ప్రాపర్టీస్ ఉన్నాయి, అన్నిటికి కూడా రక్షణ ఉంది. ఇప్పుడు గతంలో ఏ రకంగా ఉన్నారో వాళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో ఏ రకంగా ఉన్నారో ఆ రకంగా సంతోషంగా ఉన్నారు. 10 సంవత్సరాలు సంతోషంగా ఉన్నారు. ఈ 2.5 సంవత్సరాలు అంటే 30 నెలల్లో కూడా కాంగ్రెస్ పార్టీతోనే వాళ్ళు మమేకమై ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సెటిలర్స్ అందరు కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. గతంలో ఎట్లా ఉన్నారో మరి ఇంకెందుకు రానివ్వమన్న కామెంట్స్, రానివ్వము. ఆ కామెంట్స్ ఎంతవరకు వెళ్ళిపోయాయంటే సెక్రటేరియట్ లో మీరు కూర్చొని పరిపాలిస్తే చూస్తూ కూర్చోవాలంటే ఆడి జనసేన ఇక్కడ పోటీ చేస్తాను మాత్రం అనౌన్స్ చేస్తుంది. మీరు ఏకంగా సెక్రటేరియట్ పరిపాలించిన వరకు వెళ్ళారంటే అధికారం చేజిక్కించిపోతున్నారు. ప్రజలను ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ఊహించిందా? ఎస్, మాట్లాడానికి తెలంగాణ జనసేన నాయకులు సాయి కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ సాయి కుమార్ గారు. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సాయి కుమార్ గారు, ఇది ఎక్కడ పులి స్టాప్ అనే ఛాన్స్ ఏం కనిపించట్లేదు ఇప్పట్లో. ఆడి పులి స్టాప్ పడుతున్న సందర్భంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ రావడము, మాట్లాడటము, తర్వాత ప్రకాష్ రాజ్ ట్వీట్ కి బండ్ల గణేష్ ట్వీట్, తర్వాత మళ్ళీ నాగబాబు, ఎమ్మెల్సీ నాగబాబు మాట్లాడడం, తర్వాత మళ్ళీ ప్రకాష్ రాజ్ రీకౌంటర్ ఇవ్వడం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఎక్కడ పులి స్టాప్ పడే ఛాన్స్ ఉంది? ప్రశ్నిస్తే సమాధానం చెప్తాం, అంతా కూడా మేము ఓపెన్ గా ఉంటాం అనేటువంటి జనసేన పార్టీ ఎందుకు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోతుంది? పొత్తులో ముందుకు వెళ్ళబోతున్నారా, ఒంటరిగా రాబోతున్నారా అనే ప్రశ్నకి రాష్ట్ర నాయకత్వం నిర్ణయిస్తుంది పొత్తు ఉందో లేదో అనేది. ప్రజెంట్లీ మనం చూసుకున్నట్టయితే ఏ పార్టీకి ఎక్కడైనా పోటీ చేసే అవకాశాలు రాజ్యాంగం కల్పించినప్పుడు మనం దానికి అందరం కూడా కట్టుబడి ఉంటే బాగుంటది. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం డిసైడ్ అవుతుంది, ఓకే, పార్టీ అధినేతను అడుగుతున్నారు. ఎస్, మేము ఏం చెప్తున్నామంటే పొత్తులో ఉంటదే ఉండదు అనేది ప్రెస్ వేదికగా మా నాయకులు కూడా దాన్ని రిలీజ్ చేస్తారు. ఇక్కడ ప్రశ్నకు ప్రశ్న అంటే
మనం ప్రకాష్ రాజు గారిని చూసుకుంటే ప్రకాష్ రాజు గారు మరి ఆయన ఒక క్రిస్టియనా, ఒక హిందువా, మరి ఇతర మతస్థుడా కూడా తెలియనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అతను ఒక రోజేమో ఇంకొకలాగా మాట్లాడతాడు, ఇంకో రోజేమో ఇంకోలాగా మాట్లాడతాడు. 1200 ఓట్లు వచ్చినాయి ఆయన పోటీ చేస్తే. అంటే ఆయన కెపాసిటీ ఏ విధంగా ఉందో కూడా ఆయన ఏ మతమైనా కానివ్వండి, ఏ కులమైనా కానివ్వండి, ఒక దేశ పౌరుడిగా ప్రశ్నించే హక్కు ఉంటుందిగా. దాని ప్రకారం ప్రశ్నించాను, సమాధానం చెప్పడానికి ఎందుకు తాత్సారం లేదంటే ఎందుకు భయపడుతున్నారు అనేది క్లారిటీ మిస్ అయిందా? క్లారిటీ లేదా? భయపడడం ఎక్కడ లేదు. 29 రాష్ట్రాలలో హిందువులు చాలా బలంగా ఉన్నారు. హిందూ మనోభావాలని దెబ్బతీసే విధంగా మాట్లాడితే మాత్రం కరడు కట్టిన నేరస్తుడిలాగా మిగిలిపోతాడు ప్రకాష్ రాజు. ఇలాంటి వాళ్ళ పైన మా హిందూ సంఘాలన్నీ కూడా ఇలాంటి వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవడానికి కూడా మళ్ళీ మతం వైపు ఎందుకు టర్న్ అయింది మేడం? మతం వైపు ఎందుకు టర్న్ అయింది? నిన్నటి వరకు తెలంగాణ వాదం, తెలంగాణ ఏపీ అని చెప్పి ఎప్పుడో విడిపోయినట్టు 12 సంవత్సరాల క్రితం విడిపోయినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ 2 రాష్ట్రాల మధ్య ఒక అగ్గి రాజేసినటువంటి అంశం కింద తయారైంది. ఇప్పుడు మళ్ళీ మతాల మధ్య చిచ్చు కింద తయారవుతుందా? అదే చెప్తున్నా మేడం నేను. ఇక్కడ ఈ రాష్ట్రం వేరు, ఇక్కడ ప్రకాష్ రాజు ట్వీట్ చేసేది వేరు. ప్రకాష్ రాజు ఈరోజు ఏమంటుడు, ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నారో చెప్పండి అంటుడు. మేమేం చెప్తున్నామంటే ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము ఆయన నెత్తి మీద కాలు పెట్టి తొక్కుకుంటా పొత్తుకొస్తున్నామని చెప్తాం. ఆయన యాక్సెప్ట్ చేస్తాడా ఈరోజు? ఆయనకు అవసరం లేదు కదా. ఇక్కడ తెలంగాణ 2 కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, తెలంగాణలో ఉన్నటువంటి వేరే పార్టీ నాయకులు కానీ, వీళ్ళు 2 రాష్ట్రాల మధ్యలో చుచ్చు పెట్టడానికి 2 రాష్ట్ర ప్రజలను కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి ఏంటంటే పాలకులు వేరు, ప్రజలు వేరు. అది ఇక్కడ ప్రజలందరూ కూడా ఎవరు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించట్లేదు, జనసేన పార్టీని విమర్శించట్లేదు. కానీ పాలకులు ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీకి ఒక క్లారిటీ ఉందా అంటున్నారు. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు ఇప్పుడు జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం రోజు ఏదైతే నేను ఇప్పటికిప్పుడు డిసైడ్ అని మీరు అంటున్నారు కాబట్టి ఇప్పటికిప్పుడు డిసైడ్ అని చెప్తున్నాను తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని. అంటే ముందు నుంచి అనుకోలేదు, జస్ట్ ఇప్పటికిప్పుడు అనుకున్నటువంటి అంశమే అని. పొత్తులు సంబంధించి కూడా ఆ విధంగా ఉంటుందా? అది ఒక పార్టీకి సంబంధించింది కాదు కదా. ఏదైతే పొత్తుల్లో ఉంటున్నాయో 3 పార్టీలు కలిసి కోసం డెసిషన్ అది ఏమైనా ముందుగా నడుస్తుందా, తెర వెనక ఏదైనా ట్రయల్స్ నడుస్తున్నాయి అనేది? అది మళ్ళీ మీకు పవన్ కళ్యాణ్ గారు కూడా దాని గురించి సూచనలు చేస్తారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మేడం, పవన్ కళ్యాణ్ గారిని సభ పెట్టనించకపోవడం ఇది చాలా ఆయనకి బాధ కలిగించింది. పవన్ కళ్యాణ్ గారి సభ పెడతాను ఆల్రెడీ రోజు నాలాంటి తెలంగాణ ఉద్యమకారులు, నాలాంటి వాళ్ళు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉండాలి, మనందరం కూడా తెలంగాణలో జనసేన పార్టీ ప్రభుత్వంలోకి తీసుకురావాలని నాలాంటి ఒక ఉద్యమకారులతో ఈ రోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు స్టాండ్ తీసుకోవడం జరిగింది. గత ఎన్నికల్లో కూడా పోటీ చేస్తాం, మేము కొత్తగా వస్తలేము, పోటీ చేస్తాం. కావాలని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ, జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ, మా పార్టీని చిన్న చూపు చూస్తూ కొంతమంది నాయకులు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు కూడా మీరు పొత్తులో వచ్చినా పొత్తు లేకుండా వచ్చినా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీది అధికారం తప్ప జనసేన పార్టీ గెలిచే ఆస్కారమే లేదంటున్నారు కాంగ్రెస్ నాయకులు. మన డిబేట్ లో కూడా ఉన్నారు. అది ప్రజలు నిర్ణయిస్తారండి. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎట్లా చేస్తుంది అది ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు 29 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, ఎక్కడన్నా లేదు, అన్ని చోట్ల పోటీ చేస్తుంది, డిపాజిట్ గల్లంత అవుతుంది. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంతు కావచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ప్రజల్లోకి పోలేవవి. ఈ 6 గ్యారంటీలు విఫలమవుతున్నాయి. మీ పాయింట్ వస్తుంది సాయి కుమార్ గారు. 6 గ్యారంటీలు అమలు చేయట్లేదు, ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు, మేనిఫెస్టోలో లేదు, డిక్లరేషన్స్ అమలు చేయట్లేదు. ఇవన్నిటి గురించి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతున్నారా? స్ట్రాంగ్ ఏదో వెళ్ళాము, మాట్లాడాము, సభలు పెట్టాము, ఆ సభలో ఆడమనేది కాదు, స్ట్రాంగ్ గా ప్రజలకు వెళ్ళబోతుందా జనసేన పార్టీ? ప్రజల్లోకి స్ట్రాంగ్ గా వెళ్ళబోతున్నాము, ప్రజల్లోకి వెళ్తున్నాము. ప్రజల్లో ఆల్రెడీ ప్రజలకి సమస్యల పైననే మేము చిన్నగా కూడా పోరాటాలు చేస్తున్నాము. కానీ అవి మీ దాకా రాకపోవచ్చు. కొన్ని నియోజకవర్గంలో మొన్న ఒడ్లు గాని, మక్కలు గాని రైతులు ఇబ్బంది ఉంటది. ఆ పని చేసే వరకు కూడా ప్రతిపక్ష పాత్ర లేనప్పటికీ కూడా ఆ పాత్ర పోషించి ఒత్తిడి తీసుకొచ్చే విధంగా జనసేన తెలంగాణలో స్ట్రాంగ్ అవబోతుందా? 100% స్ట్రాంగ్ అవుతుంది మేడం. ప్రతిపక్షం నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది తెలంగాణ రాష్ట్రంలో పొత్తులో ఉన్నా లేకపోయినా అది మా రాష్ట్ర అధిష్టానం లేదంటే కనుక మా అధినేత డిసైడ్ చేస్తారు. ఏ పరిస్థితుల్లో ఉన్నా పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో, రోజు రోజుకి గ్రాఫ్ పడిపోతూ ఉందో, సేమ్ సిచ్యువేషన్ తెలంగాణలో కూడా వస్తుంది అంటున్నారు.
మ్యూట్ లో ఉన్నట్టుంది సార్ ప్లీజ్. రాష్ట్రం ఇచ్చిన పార్టీగా అక్కడ ఉంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని ప్రభావం ఉంది. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఆంధ్రలో వాళ్ళు ఇచ్చిన మాటలు నెరవేర్చారా? వాళ్ళు బీజేపీతో పొత్తు ఉన్నారు. బీజేపీతో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, అవేటిపోయింది. ప్రతి ఒక్కరు అకౌంట్ లో 15 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు, అవేటిపోయింది. అదే రకంగా తెలంగాణ రాష్ట్రము ఆవిర్భావ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏం చేసింది? మీరు ఫిక్స్ అయిపోయారా బీజేపీతో పాటు జనసేన పొత్తు ఉంటుందని? నిర్మించిరా? అదే రకంగా త్రిపుల్ కు సంబంధించి నిధులు ఇస్తున్నారా? సెకండ్ ఫేజ్ మెట్రో దానికి నిధులు ఇస్తున్నారా? రామచంద్ర గౌడ్ గారు, మీరు ఫిక్స్ అయిపోయారా బీజేపీతో పాటు పొత్తుతోనే తెలంగాణలో జనసేన రాబోతుందని? బీజేపీ నాయకులు మాత్రం ఇక్కడ రామచంద్రరావు గారు మాట్లాడుతున్నారు, మేము సింగిల్ గా పోటీ చేస్తామని అంటారు. వాళ్ళకి సింగిల్ గా పోటీ చేసినా ఏదో ఒకసారి వచ్చినప్పుడు మొత్తం వస్తున్నాం లేదు. ఇప్పుడు వాళ్ళకి వచ్చింది ఎక్కడెక్కడ వచ్చినా ఆ ప్రాంతంలో వాళ్ళకు బై ఎలక్షన్ లో కాదు, లోకల్ ఎలక్షన్ లో జరిగినప్పుడు మొన్న ఎలక్షన్స్ జరిగినాయి, లోకల్ లో సర్పంచ్ ఎలక్షన్స్ జరిగినాయి, మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినాయి. వాళ్ళకి ఎంత పర్సంటేజ్ ఓట్లు వచ్చినాయని తెలిసిపోతుంది. అంటే మీరు అనడం ఏంటంటే అది వ్యక్తిగతంగా సంబంధించి పార్టీ సింబల్ మీద వచ్చారు. అది కూడా చాలా మంది బహుముఖ పోటీతోనే వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎక్కడెక్కడ ఏముందో అనేది వాళ్ళు గ్రహించగలిగారు. భవిష్యత్తులో కూడా వీళ్ళు సింగిల్ గా వచ్చినా వాళ్ళకు అంత స్టాండర్డ్ గా లేదు, మళ్ళీ ఇంకోటి పొత్తుతో వచ్చినా కానీ అంత వాళ్ళంత గట్టిగా లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇచ్చిన మాటను కూడా పొత్తులో వచ్చినప్పుడు గత అధికార పార్టీ 151 స్థానాలు ఉన్నటువంటి అధికార పార్టీని 11 స్థానాలు పరిమితం చేసి 164 స్థానాలు, అసలు భారీ మెజారిటీ ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక, అంటే కూటమి కట్టిన తర్వాత 3 పార్టీలు. అదే తెలంగాణ రిపీట్ అవుతుంది అనుకోవచ్చు ఒకవేళ 3 పార్టీలు పొత్తులో ముందుకు వస్తే గనక. అక్కడ వాళ్ళకి ఏంటంటే వ్యక్తిగత కక్షలతో వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా అది చట్ట ప్రకారంగా పోయింది. అక్కడ ఆయన సింపతికి రావడానికి చంద్రబాబును అరెస్ట్ చేయడం అనుకోండి, అక్కడ మొత్తానికి పొత్తులో ఉన్నా లేకపోయినా సరే వచ్చే ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటారు. ఓకే, చూద్దాం. అది ప్రజల అభిప్రాయం ప్రకారం. మీరు అనేక హామీలు ఇచ్చారు, హామీలు అమలు చేయలేదు, చేస్తామంటున్నారు, నిధులు ఖాళీగా ఉన్నాయంటున్నారు, లంకె బిందులు లేదు ఖాళీ బిందులు అంటున్నారు, కావాలంటే ఆర్థిక శాఖ మీరు చేసుకోండి అంటున్నారు, డెవలప్మెంట్ నెక్స్ట్ టైం కూడా మేమే ఉంటాం కాబట్టి, అంటే తెలంగాణ ప్రజలు 2 times ఇస్తారు ఛాన్స్ కాబట్టి నెక్స్ట్ టైం మీదే అంటున్నారు. బట్ రోజులు మారుతున్నాయి, ప్రజల యొక్క ఆలోచన విధానం మారుతోంది. మాకేం చేశారన్న ఒక ఆలోచన విధానంతోనే ప్రజలు ముందుకెళ్తున్నారు కాబట్టి ప్రజల అభిష్టం మేరకు వచ్చే ఎలక్షన్స్ లో ఎవరు అధికారంలో రాబోతున్నారు, పొత్తులో ఏ పార్టీ కూటమి కట్టబోతున్నారు అనేది కూడా రాబోయే రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు రామచంద్ర గౌడ్ గారు, అదేవిధంగా సాయి కుమార్ గారు. ఇది వాటి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.